ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ప్రేక్షకులందరికీ శ్రీ హనుమత్ జయంతి శుభాకాంక్షలు. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల అంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికి ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు వైశాఖ బహుళ దశమి, హనుమత్ జయంతి. ఈ సందర్భంగా శ్రీ ఆంజనేయ స్వామిని ఏ పుష్పాలతో పూజించాలి, ఏ నైవేద్యాలు స్వామికి నివేదించాలి అనేటువంటి విషయాలు కూడా తెలుసుకుందాం. శ్రీ హనుమత్ జయంతి ప్రత్యేకత, విశిష్టత గురించి శ్రీరస్తంశంలో పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, బహుళపక్షం. ఈరోజు తిథి వైశాఖ బహుళ నవమి, ఉదయం 6:21 వరకు ఉంది. అనంతరం తిథి దశమి. నక్షత్రం ఉత్తరాభాద్ర, రాత్రి 2:30 వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల నుంచి 10:30 వరకు. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం, బుధ సంచారం, శుక్ర సంచారం, రవి సంచారం. 4 గ్రహాల సంచారం వృషభ క్షేత్రంలో. శుక్రుడికి స్వక్షేత్ర స్థితి, బృహస్పతికి రవికి శత్రుక్షేత్ర స్థితి. కేతు సంచారం కన్యాక్షేత్రంలో. శని సంచారం కుంభక్షేత్రంలో స్వక్షేత్ర స్థితి, మూల త్రికోణ స్థితి. కుజ రాహు చంద్రుల సంచారం మీనక్షేత్రంలో. ఇది ఈరోజు ఉన్నటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. నూతన ఆశలు చిగురింపచేసేటువంటి కార్యక్రమ నిర్వహణ, వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో కొనసాగించగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి అవకాశాలు కూడా పొందగలుగుతారు. కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేసేటువంటి ప్రక్రియలు లాభిస్తాయి. ఆరోగ్య రక్షణ, ఆర్థిక రక్షణ కొనసాగుతాయి. మహిళలకు అత్యంత ప్రాధాన్యత పెరుగుతుంది. విలువైనటువంటి సమాచారం ద్వారా అభివృద్ధిని సాధించగలుగుతారు. క్రమశిక్షణ విద్యార్థులకి పెరుగుతుంది. న్యాయవాద వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఎదుగుదల గోచరిస్తుంది. వైద్య వృత్తి వారికి కీలక బాధ్యతలతో కూడినటువంటి నిర్వహణ గుర్తింపును తెచ్చిపెడుతుంది. హనుమత్ జయంతి సందర్భంగా ఈరోజు మేషరాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని తెల్ల గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించి పెరుగన్నం నైవేద్యంగా నివేదించడం ద్వారా క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడతాయి. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే సామర్థ్యంతో కూడినటువంటి కార్యక్రమాలు ఒక్కొక్కటిగా చేపట్టగలుగుతారు. లాభదాయకమైనటువంటి ప్రణాళికలు, వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో మెల్లమెల్లగా కలిసి వస్తాయి. మానసిక క్లేశాలు కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై పట్టు బిగించగలుగుతారు. అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. ఆరోగ్య రక్షణ కొనసాగుతుంది. మహిళలకు ఆర్థిక వ్యవహారాల్లో అలజడి ఉంటుంది. ఆరోగ్య సమస్యలు పరిష్కరింపబడతాయి. విద్యార్థులకి సూక్ష్మతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ విద్యాపరంగా బలాన్ని కలిగిస్తుంది. మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. వ్యాపార రంగం వారికి ఆర్థిక వ్యవహారాల్లో అధిక ఒత్తిళ్లు ఉన్నప్పటికీ అధిక లాభాలు కూడా కూడగట్టుకునేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. హనుమత్ జయంతి సందర్భంగా ఈరోజు వృషభ రాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని రూపాయి నాణాలతో భక్తి శ్రద్ధలతో పూజించి పులిహోర నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే అభివృద్ధి కార్యక్రమాలు నిరాటంకంగా కొనసాగించి విజయాలు సాధించగలుగుతారు. వ్యయం ఎక్కువగా ఉంటుంది. ఆదాయం తగ్గుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో నైపుణ్యత కొనసాగించగలుగుతారు. బలమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి సమర్థత పెరుగుతుంది. పొరపాట్లు సవరించుకునేటువంటి అవకాశాలు కూడా సద్వినియోగపరచుకోగలుగుతారు. ఆరోగ్యం పదిలం. రాజకీయ రంగం వారికి అనుకూలత కొనసాగుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు మహిళలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో పొందగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం ఉద్యోగస్తులకి కలిసి వస్తుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి అనుకూలత వృత్తిపరంగా బలాన్ని కలిగిస్తుంది.
హనుమత్ జయంతి సందర్భంగా ఈరోజు మిథున రాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని కనకాంబరాలతో భక్తి శ్రద్ధలతో పూజించి గారెలు నైవేద్యంగా నివేదించడం ద్వారా వ్యయాన్ని నియంత్రించగలుగుతారు. కుటుంబ అభివృద్ధి ఆనందానికి దారితీస్తుంది. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం నీలం. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అనుకూల ప్రభావం ఆర్థికంగా కొనసాగుతుంది. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. మంచి వార్తలు వింటారు. వేధిస్తున్నటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. పునఃప్రయత్నాల ద్వారా అనుకూలత సాధించగలుగుతారు. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారు ప్రారంభించగలుగుతారు. రాజకీయ రంగం వారికి నూతన ఆశలు చిగురింపచేసేటువంటి వార్తలు ఇంపును కలిగిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారు కొనసాగించి విజయాలు పొందగలుగుతారు. అభివృద్ధి వ్యవసాయ రంగం వారికి కొనసాగుతుంది. నష్ట ద్రవ్య ప్రాప్తికే చేసేటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి. హనుమత్ జయంతి సందర్భంగా ఈరోజు కర్కాటక రాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని తెల్ల గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించి పెరుగన్నం నైవేద్యంగా నివేదించడం ద్వారా లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు విజయవంతమవుతాయి. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ వృత్తిపరంగా కొనసాగించగలుగుతారు. ఆలోచన సంపత్తి కలిగి ఉంటారు. మంచి నిర్ణయాల ద్వారా చేపట్టినటువంటి కార్యకలాపాలపై అభివృద్ధిని పొందగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆశించినటువంటి ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ నిర్విఘ్నంగా కొనసాగించి విజయాలు సాధించగలుగుతారు. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు కొనసాగుతాయి. ఆకస్మిక సమస్యలు ఆర్థికంగా వెలుగులోకి వచ్చినప్పటికీ మహిళలు ఎదుర్కోగలుగుతారు. విద్యార్థులకి విద్యాపరమైనటువంటి విషయాలపై సూక్ష్మత పెరుగుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాలు వ్యాపార రంగం వారు చేపట్టగలుగుతారు. గతంలో చేసినటువంటి పొరపాట్లు సవరించుకునేటువంటి అవకాశాలు సద్వినియోగపరచుకునేటువంటి సందర్భాలు ఆనందానికి దారితీస్తాయి. హనుమత్ జయంతి సందర్భంగా ఈరోజు సింహరాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని తెల్ల గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించి పులిహోర నైవేద్యంగా నివేదించడం ద్వారా వేగవంతమైనటువంటి పరిష్కారాలు సమస్యలకి లభిస్తాయి. మందత్వం తొలగుతుంది. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే వేగవంతమైనటువంటి విజయాలు ఆర్థికంగా సాధించగలుగుతారు. శుభవార్తలు వింటారు. కుటుంబ వ్యవహారాల్లో సఖ్యత పెరుగుతుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. అదృష్ట సంఘటనను గృహరీత్యా ఆహ్వానించగలుగుతారు. ఆగిపోయినటువంటి కార్యకలాపాలు పునఃప్రారంభించి విజయాలు సాధించగలుగుతారు. విద్యార్థులకి క్రమశిక్షణ పెరుగుతుంది. శ్రద్ధ పెరుగుతుంది. విద్యపై అవగాహనతో కూడినటువంటి విజయాలు సంతృప్తిని కలిగిస్తాయి. మహిళలకు మానసిక సంతోషం పెరుగుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా వైభవపూరితమైనటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఆనందానికి దారితీస్తాయి. హనుమత్ జయంతి సందర్భంగా ఈరోజు కన్యారాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించి రవ్వ కేసరి నైవేద్యంగా నివేదించడం ద్వారా అదృష్ట సంఘటనని ఆహ్వానించగలుగుతారు. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అనుకూల పరిస్థితులు ఆర్థికంగా తగ్గుతాయి. శ్రమ అధికమవుతుంది. ఆకస్మిక విజయాలు ఆర్థికంగా ఉన్నప్పటికీ ఆందోళన కూడా సమాంతరంగా ఉంటుంది. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. మహిళలకు ఆరోగ్య విషయంలో సమస్యలు తలెత్తుతాయి. ఆర్థిక విషయాలు ఆనందానికి దారితీస్తాయి. ఆకస్మిక అనుకూలత ఆర్థికంగా ఉన్నప్పటికీ ఆందోళనకర పరిస్థితులు కూడా సమాంతరంగా కొనసాగుతాయి. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. విద్యలో ఆకస్మిక విజయాలు ఆనందానికి దారితీస్తాయి. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యాచరణ మాత్రమే న్యాయవాద వృత్తి వారికి ఉపకరిస్తుంది. మెరుగైనటువంటి అవకాశాలు వ్యవసాయ రంగం వారు పొందగలుగుతారు. హనుమత్ జయంతి సందర్భంగా ఈరోజు తులారాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని తెల్ల గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించి అరటి పండ్లు నైవేద్యంగా నివేదించడం ద్వారా విపత్కర పరిస్థితులు కనుమరుగవుతాయి. ప్రమాదాలు దూరమవుతాయి. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం నీలం. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే
మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో పొందగలుగుతారు. స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. సఖ్యతతో కూడిన కార్యక్రమ నిర్వహణ ద్వారా సామూహిక విషయాలు ప్రాధాన్యతని సంతరించుకుంటాయి. శ్రమను అధిగమించగలుగుతారు. విలువైనటువంటి సమాచారం ఉపకరిస్తుంది. అభివృద్ధికి అనుకూలతని కలిగిస్తుంది. కార్యక్రమాల్లో వేగం పెరుగుతుంది. మహిళలకు ఆనందకర సంఘటనలు గృహరీత్యా చోటు చేసుకుంటే పిల్లల విషయంలో అభివృద్ధి గోచరిస్తుంది. కార్యకలాపాలు సజావుగా పూర్తి చేసేటువంటి ప్రక్రియలు లాభిస్తాయి. మంచి అవకాశాలు సాఫ్ట్వేర్ రంగం వారు సద్వినియోగపరచుకోగలుగుతారు. ప్రాధాన్యత వ్యవసాయ రంగం వారికి పెరుగుతుంది. హనుమత్ జయంతి సందర్భంగా ఈరోజు వృశ్చిక రాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని మందారాలతో భక్తి శ్రద్ధలతో పూజించి గోధుమ రవ్వతో కూడినటువంటి పాయసం నైవేద్యంగా నివేదించడం ద్వారా శుభవార్తలు వింటారు. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆసక్తితో కూడినటువంటి అంశాలు ఆర్థిక పరంగా ఫలాన్ని కలిగిస్తాయి. సమర్థతతో సమస్యలను ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు వృత్తిపరంగా బలాన్ని కలిగిస్తాయి. ఉద్యోగ విషయాల్లో అనుకూలత కొనసాగుతుంది. వ్యాపారపరమైనటువంటి విషయాలు వ్యాపార రంగం వారికి ఆనందాన్ని కలిగిస్తాయి. మహిళలకు అత్యంత అనుకూలం. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో న్యాయవాద వృత్తి వారు విజయాలు సాధించగలుగుతారు. వైద్య వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి ప్రగతి కొనసాగుతుంది. హనుమత్ జయంతి సందర్భంగా ఈరోజు ధనుసు రాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని తెల్ల చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించి పులిహోర నైవేద్యంగా నివేదించడం ద్వారా పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా విజయాలు సాధ్యపడతాయి. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆనందకర వాతావరణం వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రారంభమవుతుంది. తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా సమస్యలను అధిగమించగలుగుతారు. గతంలో చేసినటువంటి పొరపాట్ల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు ఇప్పుడు పరిష్కరింపబడతాయి. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ నిర్విఘ్నంగా పూర్తి చేసేటువంటి సమర్థత కలిగి ఉంటారు. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ మహిళలు విలువైనటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించేటువంటి అనుకూలత సాధించగలుగుతారు. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. వ్యాపార రంగం వారికి ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. రాజకీయ రంగం వారికి పునఃప్రయత్నాలు లాభిస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం వృత్తిలో బలాన్ని కలిగిస్తుంది. హనుమత్ జయంతి సందర్భంగా ఈరోజు మకర రాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని ఎర్ర గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించి పెరుగన్నం నైవేద్యంగా నివేదించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం నలుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సమస్యలు జటిలమవుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై ఏకాగ్రత తగ్గుతుంది. నమ్మశక్యం కానిటువంటి విషయాలు జీర్ణించుకోలేకపోతారు. క్రమశిక్షణ తగ్గుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో తగ్గుతాయి. శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత కొనసాగుతుంది. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఇబ్బందికర పరిస్థితులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో వేధిస్తాయి. రాజకీయ రంగం వారికి ప్రత్యర్థులు బలపడతారు. అనుకూల పరిస్థితులు వ్యవసాయ రంగం వారికి కూడా వెన్నంటి ఉంటాయి. హనుమత్ జయంతి సందర్భంగా ఈరోజు కుంభరాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని సంపెంగలతో భక్తి శ్రద్ధలతో పూజించి పాయసం నైవేద్యంగా నివేదించడం ద్వారా వేధిస్తున్నటువంటి సమస్యలు పరిష్కరింపబడతాయి. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం నీలం. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే క్రమశిక్షణ ఆర్థిక పరంగా తప్పనిసరి, ఆరోగ్యపరంగా తప్పనిసరి. ఆకస్మిక చిక్కులు, సమస్యలు, అవరోధాలు ఏర్పడినప్పటికీ నిలదొక్కుకోగలుగుతారు. మానసిక ధైర్యం కొనసాగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగ విషయాల్లో అనుకూలత సాధించగలుగుతారు. వైద్య వృత్తి వారికి ప్రతిభ గుర్తింపబడుతుంది. న్యాయవాద వృత్తి వారికి పునఃప్రయత్నాలు లాభిస్తాయి. ఆకస్మిక చిక్కులు, సమస్యలు ఏర్పడినప్పటికీ విద్యార్థులు పునఃప్రయత్నాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. రాజకీయ రంగం వారికి అనిశ్చితి ఉంటుంది. కార్యకలాపాలు వ్యవసాయ రంగం వారికి మెల్లమెల్లగా లాభిస్తాయి. హనుమత్ జయంతి సందర్భంగా ఈరోజు మీన రాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని
తెల్ల గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించి క్షీరాన్నం నైవేద్యంగా నివేదించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ధైర్యంతో కూడిన కార్యక్రమాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీనరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి ఆర్థిక విజయాలు చేకూరాలని, ఆరోగ్య రక్షణ ఏర్పడాలని, కార్యక్రమాలు నైపుణ్యంతో నేర్పరితనంతో పూర్తి చేసి విజయాలు సాధించాలని, హనుమత్ జయంతి సందర్భంగా శనివారం సందర్భంగా శ్రీ ఆంజనేయ స్వామిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. ఈరోజు హనుమత్ జయంతి పర్వదినం సందర్భంగా మీ గృహంలో పూజా మందిరంలో పూజాపీఠం మీద ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని ఉంచి ఆ వస్త్రం మీద పంచముఖ ఆంజనేయ స్వామి చిత్రపటము లేదా అభయాంజనేయ స్వామి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఆ చిత్రపటానికి గంధం బొట్లు, కుంకుమ బొట్లు అలంకరించాలి. ఆంజనేయ స్వామి చిత్రపటం దగ్గర వెండి ప్రమిదలో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోసి 5 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. ఆంజనేయ స్వామికి ఎరుపు రంగు పుష్పాలంటే ఎంతో ప్రీతిపాత్రం కాబట్టి ఎరుపు రంగు పుష్పాలతో ఆంజనేయ స్వామిని పూజిస్తూ ఆంజనేయ స్వామి నామాలు పఠించాలి. అలాగే ఆంజనేయ స్వామికి తమలపాకులు ప్రీతిపాత్రం కాబట్టి తమలపాకులతో పూజ చేస్తూ ఆంజనేయ స్వామి నామాలు పఠించాలి. శ్రీరామదూతాయ హనుమతే నమః అనే మంత్రాన్ని పఠిస్తూ ఎర్రటి పుష్పాలతో తమలపాకులతో ఆంజనేయ స్వామిని పూజిస్తే ఆంజనేయ స్వామి సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. అలాగే గంగ సింధూరంలో నువ్వుల నూనె కలిపి ఆ గంగ సింధూరం బొట్లు ఆంజనేయ స్వామి చిత్రపటంలో తోక మొదల నుంచి చివరి వరకు అలంకరించినట్లయితే ఆంజనేయుడి అనుగ్రహానికి పాత్రలు కావచ్చు. అలాగే హనుమత్ జయంతి సందర్భంగా త్రికాలములలో ఆంజనేయుడిని పూజిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఉదయం పూట ప్రత్యేకంగా తమలపాకులతో ఆంజనేయుడిని పూజిస్తూ వడపప్పు పానకం నివేదన చేయటం, మధ్యాహ్న సమయంలో గంధంతో ఆంజనేయ స్వామిని పూజిస్తూ అప్పాలు నివేదన చేయటం, అలాగే సాయంకాలం పూట ఆంజనేయ స్వామిని సింధూరంతో పూజిస్తూ అరటిపండు ముక్కలు నివేదన చేయటం ద్వారా త్రికాలములలో ఆంజనేయుడి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే హనుమత్ జయంతి పర్వదినం సందర్భంగా ఈరోజు ప్రత్యేకంగా మిరియాల పొడి, తెల్ల ఆవాల పిండి ఈ రెండింటిని కలిపి ఆంజనేయ స్వామికి నివేదన చేయటం ద్వారా శత్రుబాధల తీవ్రతను తగ్గింపజేసుకుని శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకోవచ్చు. హనుమల్ లాంగూల స్తోత్రాన్ని పఠించినా లేదా శ్రవణం చేసిన హనుమత్ జయంతి సందర్భంగా ఆంజనేయ స్వామి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. రాముడు మాట్లాడితే అది శాస్త్రం అవుతుంది. అందుకే రాముడు ఎక్కడ ఏ పని చేయనివ్వండి అది ధర్మం. ఎందుకని అంటే ఆయన వేదాన్ని పాటిస్తాడు. అందుకే రామాయణము వేదోపబ్రహ్మణమైంది. మళ్ళీ అలా మాట్లాడగలిగినటువంటి ప్రజ్ఞాశాలి స్వామి హనుమ. అసలు ఆయన ఏ సందర్భంలో ఏ మాట మాట్లాడతారో ఆ మాట బట్టి నిరుత్సాహంలో ఉన్న వాళ్ళకి కూడా ఉత్సాహం పుట్టుకొచ్చేస్తుందంతే. అలా మాట్లాడగలరు ఆయన. దక్షిణ దిక్కుకి వెళ్ళి లంకాపట్టణంలో సీతమ్మ జాడ కనిపెట్టడం కోసం బయలుదేరినటువంటి వానరుల యొక్క సమూహంలో కొన్ని లక్షల మంది ఉత్తర తీరంలో ఉండిపోయారు. ఎందుకని? సంపాతి చెప్పాడు, లంకలో ఉంది సీతమ్మ, జాడ కనిపెట్టండి అన్నాడు. ఎగురుకుంటూ సంతోషపడిపోతూ వెళ్ళిపోయారు సముద్రపు ఒడ్డు వరకు. అత్యుత్సాహం ఉన్న వాళ్ళ జీవితాలు అలా ఉంటాయి. కానీ తీరా సముద్రం వంక చూశారు. దాని అలలు, ఆ కెరటాలు, అందులో ఉండేటటువంటి పాములు, అందులో ఉన్న రాక్షసులు, మొసళ్ళు, తిమివక్రజుషా కూర్మాహ దృశ్యంతి వివృతాస్తథాహ అంటారు మహర్షి. బ్రహ్మాండమైనటువంటి ఉగ్రప్రాణులు, వీటన్నిటినీ చూసి చతికిలు పడిపోయారు సముద్రపు ఒడ్డున. కానీ అందరూ చతికిల పడిపోయిన తరువాత జాంబవంతుడు గుర్తు చేస్తే తన శక్తి తనకి జ్ఞాపకం వచ్చినటువంటి హనుమ తాను ఒక్కరూ లంకకి వెళ్ళిపోవడం కాదు, వెళ్ళిపోయేటప్పుడు తాను తిరిగి వచ్చే వరకు వీళ్ళందరి బుర్రలో మళ్ళీ ఇంకో ఆలోచన రాకుండా అంత సంతోషంతో వీళ్ళు నమ్మకంతో ఎదురు చూడాలి. అందుకే ఎంత వాళ్ళకి నమ్మకం కలిగేటట్టు మాట్లాడతారంటే, నేను ఇదిగో ఈ మహేంద్ర పర్వతం మించి బయలుదేరుతున్నాను, కాంచన లంకని చేరుకుంటాను. ఆ లంకని చేరుకుంటానన్న మాట ఏదో సాధారణంగా చెప్పిన మాటలా ఉండదు. అది ఆయన భక్తికి పరాకాష్ఠగా ఉంటుంది.
వినేటటువంటి వాడికి విశ్వాసం కల్పిస్తుంది, మనం బ్రతకచ్చు, హనుమ సాధిస్తారు కార్యాన్నని. యథా రాఘవ నిర్ముక్త శరశ్వసన విక్రమ గచ్చేతత్గమిష్యామి లంకాం రావణపాలితాం నహి ద్రక్ష్యామి యది లంకాయాం జనకాత్మజాం అనేనైవివేగేన గమిష్యామి సురాలయం బద్ధ్వా రాక్షసరాజేన మానయిష్యామి రావణం సర్వదా కృతకార్యోహామేష్వామి సహసీతయా అంటారు. అబ్బా, అసలు ఆ శ్లోకంలో హనుమ యొక్క పౌరుషం, ధృతి, పట్టుదల, కార్యాన్ని నేను సాధించగలను, ఇది ఆవిష్కృతమవుతూ ఉంటుంది ఆయనలో. అందుకే ఆయన అన్నారు, ఇంత గొప్పవాడివి అని జాంబవంతుడు పొగిడాడు. ఇది నా గొప్పతనం, నేను దాటుతున్నాను సముద్రాన్ని అని ఆయన అనరు. ఆయన సముద్రాన్ని దాటే ముందు అంటారు, రామచంద్రమూర్తి తన బంగారు కోదండాన్ని చేతితో పట్టుకొని దాని వింటినారిని ఆకర్ణాంతము లాగి టంకారం చేసి అక్షయబాణ తూణీరంలోంచి బాణాన్ని తీసి వింటినారికి తొడిగి విడిచిపెట్టినటువంటి బాణం రాముని యొక్క శక్తి బాణంలోకి ప్రవేశించినప్పుడు లక్ష్యం మీద పడే వరకు ఎలా వెళ్ళిపోతుందో అలా కాంచన లంకకి వెళ్ళిపోతున్నాను. నా శక్తి కాదు, రామబాణం శక్తి రాముడిది. నా శక్తి కాదు, నా శక్తి రాముడి యొక్క అనుగ్రహం, అందుకని వెడుతున్నాను. యథా రాఘవ నిర్ముక్త శరశ్వసన విక్రమ గచ్చేతత్గమిష్యామి లంకాం రావణపాలితాం నహి ద్రక్ష్యామి యది లంకాయాం జనకాత్మజాం అనేనైవివేగేన గమిష్యామి సురాలయం. ఒకవేళ నేను లంకాపట్టణానికి వెళ్ళి వెతికినప్పుడు రావణపాలితి అయినటువంటి లంకాపట్టణంలో నాకు సీతమ్మ తల్లి యొక్క జాడ కనిపెట్టలేకపోతే, దొరకకపోతే అక్కడతో ఆగను. గమిష్యామి సురాలయం, అక్కడి నుంచే స్వర్గలోకానికి వెడతాను. స్వర్గలోకం అంతా వెతికేస్తాను. ఒకవేళ స్వర్గలోకంలో కూడా సీతమ్మ జాడ కనిపెడకపోతే మళ్ళీ వెనక్కొచ్చి ఈ భుజాదండానికి 10 తలల రావణుడు ఒక పురుగు మర్దించేస్తాను, బంధించి తీసుకొచ్చి ప్రస్రవణ పర్వత శిఖరముల మీద కూర్చున్న రామచంద్రమూర్తి పాదార విందముల యందు సమర్పించి కృతకృత్యుడనవుతాను. మీరు భయపడకండి, బయలుదేరుతున్నానన్నాడు. క్రింద చూస్తున్నటువంటి వానరులందరూ 2 చేతులెత్తి జయ జయధ్వానాలు చేసి నమస్కారం చేస్తూ నిలబడిపోయారు. రామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్.